వెల్కమ్ టు మై ఛానల్. మక్కగారెలండి, చూసారా ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు మక్కగారెలు చేస్తున్నామండి. మక్కగారెలకి కావాల్సిన ఐటమ్స్ మక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ మక్కలైతే ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. దీంట్లో ఒక చిన్న సైజ్ ఆనియన్, నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. మీరు ఈ కార్న్స్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొద్దిగానే తీసుకున్నా నేను. అలాగే ఒక 2-3 కరివేపాకు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్. ఇప్పుడు ఇదైతే మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మధ్యలో చూసుకుంటూ కొద్దిగా బరకగా పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వేసుకోవాలి. నేనైతే అల్లం లేదు కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత వేసుకుంటా. ఇప్పుడైతే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదైతే నేను పేస్ట్ పట్టేస్తా చూడండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మన వడలకు. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు గారెలు అయితే వేసేసుకుందాం. ఇలా తీసుకొని లైట్గా కొద్దిగా ఇలా తడి అద్దుకొని ఇలా తీసుకొని ఇలా వేస్తాం. దీంట్లోకైతే పల్లి చట్నీ అయినా మామిడికాయ చట్నీ అయినా లేదా ఉత్తగా తిన్నా కానీ ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అంతే, ఇలా జస్ట్ ఇలా హోల్ చేసేసి ఇలా వేయడమే. చాలా 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 బాగుంటాయండి. పిల్లలకు స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మాత్రం వస్తే సరిపోతుంది. బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారా, వేడి వేడి మక్క గారెలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేసి నాకు కామెంట్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.